ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో విషాదం చోటు చేసుకుంది. ప్రయాగ్రాజ్లోని పుష్కర్ ఘాట్లలో పుణ్యస్నానం చేస్తూ 25 ఏళ్ల యువకుడు నీటిలో మునిగి గల్లంతయ్యాడు. నీటిలో గల్లంతైన యువకుడి కోసం రెస్క్యూ టీం బృందాలు గాలించక చివరికి అతని డెడ్ బాడీ లభ్యమైంది. యువకుడు యూపీలోని ప్రయాగ్ ప్రాంతానికి చెందినట్టుగా అధికారులు గుర్తించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ మూర్తి, దాదాపు మహాకుంభమేళ ఈరోజు 6వ రోజు. ముఖ్యంగా మహాకుంభమేళకు కొన్ని కోట్ల మంది కూడా ఇక్కడ భక్తులు వస్తున్నారు. అయితే ఈరోజు కొద్ది క్షణాల క్రితమే ఒక విషాదకరమైనటువంటి సంఘటన జరిగింది. ముఖ్యంగా ప్రయాగ్రాజ్ అంటే ఇక్కడ ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి ఈ ప్రయాగ్రాజ్ ప్రాంతంలోనే ఇక్కడ ఒక గ్రామానికి చెందినటువంటి యువకుడు 25 సంవత్సరాల వయసు మైన్పూరి అనేటువంటి ఒక విలేజ్ గ్రామం. ఆ గ్రామం నుంచి ఇద్దరు యువకులు ఇక్కడ మనకు త్రివేణి సంగమంలో ఈ గంగా స్నానం ఆచరించడం కొరకు రావడం జరిగింది. ఉదయం 11 గంటలకు ఇక్కడ రావడము, తర్వాత 12:30 గంట సమయంలో మనకు ఇక్కడ నదీ స్నానం కొరకు మనకు దగ్గరలో ఉండేటటువంటి ఏదైతే త్రివేణి సంగమము, అయితే ముఖ్యంగా ఇక్కడ అంతా కూడా చాలా హై సెక్యూరిటీ ఉంటుంది. దాదాపు మనకు 500 నుంచి 600 మంది మొత్తం అంతా కూడా సెక్యూరిటీ ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే సెక్యూరిటీని కళ్ళు కప్పి వాళ్ళు వేరే ప్రాంతంలో వెళ్ళి స్నానం ఆచరించాలి అన్న దాన్ని ఒక ఐడియా తోటి వేరే ప్రాంతంలోకి, అక్కడ సెక్యూరిటీ లేని ప్లేస్లోకి వెళ్ళడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఎవరైతే ఇద్దరు కూడా స్నానానికి దిగారు. అందులో ఒక యువకుడు వితిన్ సెకండ్స్లోనే ఆ యొక్క ఫ్లోటింగ్కి, ఆ వాటర్ ఫ్లోటింగ్కి కొట్టుకపోవడము, వెంటనే పక్కలో ఉన్న ఎవరైతే యువకుడు ఉన్నారో వాళ్ళ ఇద్దరిని చూసి అక్కడ ఉన్నటువంటి మొత్తం అంతా కూడా ఎవరైతే రెస్క్యూ టీమ్స్ ఉన్నాయో, తర్వాత నదిలో అటు ఇటు పహరిస్తున్నటువంటి అంత కట్టుదిట్టమైనటువంటి వాళ్ళ కళ్ళు కప్పేసేసి వెళ్ళడము, తర్వాత వితిన్ సెకండ్స్లో ఆ యొక్క వాటర్లో పడి మరణించడం అనేది కూడా కొద్ది సేపటి క్రితమే జరిగింది. దాదాపు ఈ ఎవరైతే చనిపోయినటువంటి యువకుడు ఉన్నారో అతని పేరు అన్నది ఇంకా మనకి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కానీ ముఖ్యంగా ఎవరైతే స్నేహితుడు ఉన్నాడో, పక్కల ఉన్నారో అతడు మాత్రము ఇక్కడ మైనపూర్ ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి గ్రామము, ఇతని వయసు 25 సంవత్సరాలని చెప్తున్నాడు. కానీ అతడు కూడా అంటే ఎవరైతే స్నేహితుడు ఉన్నాడో అతడు కూడా సరిగా చెప్పలేనటువంటి స్థితి, అన్కాన్షియస్లో ఉన్నాడు. ఎందుకంటే స్నేహితుడు మరణించాడన్నటువంటి ఆ యొక్క రోదనలోనే ఉన్నాడు. పూర్తి వివరాలు చెప్పలేకపోతున్నాడు. దీనితో ఇప్పుడే ఈ విషయాన్ని తెలుసుకొని మన ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దీనికి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ కూడా చేశారు. ఇప్పుడే దీనికి సంబంధించినటువంటి ప్రయాగ్రాజ్ను చూస్తున్నటువంటి మొత్తం సెక్యూరిటీ వ్యవస్థ అంతా కూడా దీనికి సంబంధించిన అధికారులు కూడా రావడము, దీనిపై కూడా మొత్తం అంతా కూడా ఎలా ప్రమాదం జరిగింది, అసలు ఇప్పటి వరకు కూడా 6 రోజుల నుంచి కూడా ఎక్కడ ఎటువంటి సంఘటనలు జరగలేదు. కానీ ఈరోజు ఇటువంటి సంఘటన జరగడంతో కొంత మరింత అప్రమత్తమయ్యారు ఇక్కడ ఉన్నటువంటి రక్షణ వ్యవస్థ అంతా. అయితే ఇక్కడ ఏదైతే మనకు ఈరోజు జరిగినటువంటి సంఘటన ఉందో, ముందు కూడా మనకు ఇక్కడ అనౌన్స్మెంట్స్ ఎప్పుడు కూడా మినిట్ అక్కడ తప్పిపోయిన వాళ్ళని కానీ, తర్వాత ఏదైనా లోతు ప్రాంతంలోకి వెళ్ళకూడదని పూర్తి సమాచారంతో ప్రతి నిమిషం కూడా ఇక్కడ అనౌన్స్మెంట్లు జరుగుతూనే ఉన్నాయి. అయినా కూడా ఈరోజు ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన జరగడంతో మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి మొత్తం అంతా కూడా ఎవరైతే ఇక్కడ సెక్యూరిటీ వ్యవస్థ అటు మనకు గంగలో ఉన్నటువంటి రెస్క్యూ టీమ్స్ అనుకోవచ్చు, తర్వాత ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి విఐపి గార్డ్స్ నుంచి అన్ని గార్డ్స్ నుంచి కూడా మొత్తం దాదాపు 4000 బోట్లు ఉండేటటువంటి మొత్తం అంతా కూడా అందరూ కూడా అలర్ట్ కావడం జరిగింది. మరింత స్ట్రిక్ట్గా ఎవరు కూడా ఆ ఫ్లోటింగ్కి వెళ్లకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేయడము, మరింత సెక్యూరిటీ పెంచినటువంటి సందర్భం మనకి ఇప్పుడు ఒక అరగంట నుంచి మనకి ఇక్కడ కనపడుతుంది. అయితే ఇప్పుడే సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. ఇలాంటి సంఘటన విన్న వెంటనే మొత్తం అధికార యంత్రాంగం అంతా కూడా ఇక్కడికి రావడము, తర్వాత దీనిపైన పూర్తి సమాచారాన్ని కూడా సీఎం యోగి ఆదిత్యనాథ్ తీసుకోవడం కూడా జరిగిందన్నటువంటి సమాచారం అందుతుంది. అయితే ఈ రోజు ఉదయం జరిగినటువంటి ఏదైతే సమావేశం ఉందో ఆ సమావేశంలో దాదాపు మనకు ఏదైతే జనవరి 13వ తేదీన జరిగినటువంటి మనకు పౌర్ణమికి సంబంధించినటువంటి షాహీ స్నానం కానీ, 14 మకర సంక్రాంతి షాహీ స్నానానికి ఈ 2 ప్రాంతాల్లో అంటే దాదాపు ఈ 6 రోజుల ప్రాంతంలో దాదాపు 7 కోట్ల మంది పబ్లిక్ మనకు ఇక్కడికి భక్తులు ఈ యొక్క త్రివేణి సంగమం యొక్క గంగా స్నానానికి వచ్చినట్లుగా అధికారులు వెల్లడించారు. దాదాపు 29వ తారీఖు
అంటే ఈ కుంభమేళలో అతి ముఖ్యమైనటువంటిది 29వ తారీఖు మనకు ఈ జనవరి 29న అమావాస్య. అయితే మౌని అమావాస్య, దీనికి దాదాపు అదొక్క రోజు మాత్రమే 8 నుంచి 10 కోట్ల మంది పబ్లిక్ వచ్చేటటువంటి అవకాశం ఉందన్నది సమాచారంతో ముందస్తుగా దీనికి సంబంధించినటువంటి పూర్తి మొత్తం యంత్రాంగాన్ని అంతటిని కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతా వ్యవస్థను, దానికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ని అన్నిటిని కూడా అరేంజ్ చేసే విధంగా ఈ రోజు జరిగినటువంటి సీఎం యోగి ఆదిత్యనాథ్ గారి యొక్క ప్రెస్ మీట్ కి సంబంధించినటువంటి సమాచారం మూర్తి. అయితే ముఖ్యంగా ఈ రోజు జరిగినటువంటి సంఘటన, ఎవరైతే యువకుడు మరణించారో వారి తల్లిదండ్రులకు ఈ సమాచారాన్ని అందించే విధంగా కూడా పూర్తి వివరాలు మనకి రావాల్సి ఉంది. థ్యాంక్ యూ కళా, థ్యాంక్స్ ఫర్ డీటెయిల్డ్ అప్డేట్.